రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ప్రస్తుతం గురుకుల్ క్యాండిడేట్స్ అందరూ ధర్నాకి దిగారు. సీఎం ఆఫీస్ దగ్గర కూర్చోవడం జరిగింది. అక్కడ ఇబ్బంది పెట్టారు, లిఫ్ట్ చేశారు. అందుకే ఇక్కడ పెద్దమ్మ గుడి దగ్గర కూర్చున్నామని చెప్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. మీకు ఏ విధంగా అసలు మీరు ఎందుకు గురుకుల్ క్యాండిడేట్స్ అందరూ ఇప్పుడు ఎందుకు ధర్నాకి దిగారు? అసలు ఏంటి మీ సమస్య ఏంటి? సో గురుకుల 2018 నుంచి మేము గురుకుల నోటిఫికేషన్ కోసం ఎదురు చూడటం అనేది జరిగింది. సో గత సంవత్సరంలో నోటిఫికేషన్లో ఎగ్జామ్ రాసి మేము మెరిట్లో ఉండి కూడా సో ప్రభుత్వం ఏదైతే ఉందో సో వాళ్ళు పార్లమెంట్ ఎన్నికలకు పోవాలి అని హడావుడిలో నింపడం వల్ల సో అవరోహణ క్రమాన్ని పాటించకపోవడం, డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ ఈ క్రమంలో నింపినట్లయితే అందరికీ న్యాయం జరిగేది. ఎందుకంటే ఇక్కడ కామన్ పేపర్లు పెట్టారు. ఈ అవరోహణ క్రమాన్ని నింపినట్టయితే న్యాయం జరిగేది. సో ఈ అవరోహణ క్రమాన్ని పాటించకపోవడం వల్ల సో ఒకే అభ్యర్థికి 3-4 జాబులు రావడం అనేది జరిగింది. ఇప్పుడు మేమేం డిమాండ్ చేస్తున్నామంటే ఒకే అభ్యర్థి 3-4 జాబులు అయితే చేయలేడు కదా. సో వాళ్ళకి నచ్చిన అభ్యర్థి ఆ జాబ్ తీసుకొని మిగతా 3 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ నాన్ జాయినింగ్ పోస్టులని మిగతా అభ్యర్థులతో భర్తీ చేయాలని మేము చెప్తా ఉన్నాం. సో మేము చెప్పింది కూడా కోర్టు కూడా అదే చెప్పింది, న్యాయస్థానాలు కూడా అవే చెప్తున్నాయి. ఇది చాలా న్యాయమైనటువంటి డిమాండ్. కానీ ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు మాకు అర్థం కావట్లేదు. గత 5 నెలలుగా మేము ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నాం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ తిరుగుతున్నాం. అయినా కానీ మా సమస్యకు పరిష్కారం రావడం లేదు, మాకు స్పష్టమైన హామీ ఇవ్వడం లేదు. సో మేము ఇటు మిగతా ఎగ్జామ్లకి చదవలేక సో ఈ జాబ్ వస్తుందో రాదో తెలియక మానసిక ఆందోళనకు గురవుతున్నాం. సో ప్రభుత్వం వెంటనే, ఇది చాలా చిన్న సమస్య, సో దీన్ని రాజకీయ కోణంలో చూడకుండా ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోయే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. అందరూ మాస్టర్స్ కంప్లీట్ చేసి బిఎడ్ కంప్లీట్ చేసిన వాళ్ళే ఉన్నారు. అందరికీ పూర్తి అవగాహన ఉంది. సో మీరు చేసినట్టుగా రాజకీయాలను మేము కూడా చేయొచ్చు. కాకపోతే మేము రాజకీయ కోణంలో దీన్ని రాజకీయం చేసే ఉద్దేశం మాకు లేదు. సో మేము ఇక్కడ ప్రధానంగా మాకు డిమాండ్, మాకు న్యాయం కావాలి అనేది. సో మీ సీఎం దృష్టికి వరకు మీరు తీసుకెళ్లారా? ఇప్పుడు మీరు అందరు కలిసి ఆఫీస్కి వెళ్ళడం, ఇంటి దగ్గర వెళ్ళడం జరిగింది, అక్కడ బైఠాయించారు. అక్కడ ఏం చెప్పారు? సీఎంకితో వెళ్ళి మీరు ఎవరైనా మాట్లాడారా? పర్మిషన్ ఇచ్చారా? సీఎం గారి దగ్గరికి రానివ్వడం లేదు మేడం. ఒకటి నేను సీఎం గారిని అడుగుతున్నా, మీరు ఎలక్షన్ల కోసం వచ్చినప్పుడు మేము కూడా మీలాగానే వెళ్ళగొడుతున్నామా? మా పర్మిషన్ తీసుకొని వచ్చిర్రా? ఈరోజు 144 సెక్షన్ అని ఇక్కడ పెట్టారు కదా, 144 సెక్షన్ పెట్టి మమ్మల్ని వెళ్ళగొడుతున్నారు. మరి మా దగ్గర ఓట్ల కోసం వచ్చినప్పుడు మేము 144 సెక్షన్ పెట్టి మిమ్మల్ని వెళ్ళగొట్టామా? మిమ్మల్ని ఏ విధంగా ఆదరించాము, గౌరవించడము, ఆదరించడము, అభిమానించడము. ఆ అభిమానంతో మీరు ఈరోజు గద్దెనెక్కారు. మా అభిమానం నిరుద్యోగులతో పెట్టుకోకండి. మిమ్మల్ని దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను. మా యొక్క ఉద్యోగాలు 3000 ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో ఆ 3000 ఉద్యోగాలు ఫుల్ఫిల్ చేయాలి. లేని పక్షంలో గత ప్రభుత్వం కూడా అన్యాయం చేసింది, నిరుద్యోగులతోటి పెట్టుకున్నది, గద్దె దింపినాం. మా జాబులు పోయినా పర్లేదు, మీ జాబులు ఉడదీస్తాం. ఈ ప్రభుత్వం నిరుద్యోగులకి అండగా నించుంటలేదని చెప్పొచ్చా అంటే మాతోనే నిరూపణ అయిపోయింది. గద్దెనెక్కినాక 2 నెలలకే కథం ఒరిజినాలిటీ బయట పడ్డది. మాకు ఆల్రెడీ క్లియర్ ఇండికేషను మా ద్వారానే వచ్చింది మొత్తం. కాబట్టి ఇప్పుడే ఇనీషియల్ స్టేజ్లనే ఇలాంటి తప్పిదాలు చేస్తే గవర్నమెంట్కి చాలా ప్రాబ్లం అవుతుంది. సరే ఉంటారు కావచ్చు 3 ఏళ్ళు, అంతే 3 ఏళ్ళు ఉంటారు. కానీ ఫస్ట్ సంవత్సరము సమీకరణాలు సెట్ చేసుకునేందుకు అయిపోతుంది, మళ్ళీ లాస్ట్ బిస్కెట్లు వేసేందుకు అయిపోతుంది. ఇది అంతే. ఎందుకు ఈ ఆరాటం అంతా? మరి ఎన్నడు వాళ్ళు కంటిన్యూగా నిద్రపోతారు ఇట్లా అన్యాయం చేసి పేద ప్రజలకు? అంటే మీరు లోపలికి పోయినప్పుడు అసలు మాట్లాడనీయలేరు, అధికారులు ఎవరైనా వచ్చి సమాధానం చెప్పారు? అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. మేము అందరు మంత్రులు ప్రభుత్వం ప్రజల పక్షాన నించుంటా అని చెప్పారు కదా, ఇదే అట్లీస్ట్ అపాయింట్మెంట్ కాదండి. నిరుద్యోగుల పక్షం కూడా లేదు. మేము చదువుకున్న వాళ్ళమే రోడ్ల మీదకి వచ్చినామంటే ప్రజలు విలేజ్లలో, గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందన్నది ఆలోచించుకోవచ్చు. మేము ఎక్కడో మారుమూల గ్రామాల నుంచి వచ్చినాం, రాత్రాంతర ప్రయాణం చేసుకొని వచ్చినాం. అయినా కూడా మేము రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, గతంలో ప్రతిసారి అంటుంటారు రేవంత్ అన్న అని పలకరిస్తే పిలుస్తా, వస్తా, చూస్తా అన్నారు. మరి మీ ఇంటి దగ్గరనే ఉన్నాం ఇప్పుడు, మరి మా సమస్యలు పట్టించుకోరా మీరు అని అడుగుతున్నాను. అంటే సీఎం గారి నోటీస్ వరకు అయితే వెళ్ళిందా? రేవంత్ రెడ్డి గారికి ఎవరైనా చెప్పారా ఇట్లా గుల్గుల్ నుంచి వచ్చారు క్యాండిడేట్స్ అందరు బైఠాయించారని? అట్లీస్ట్ ఆయన దగ్గర వరకు వెళ్ళిందా, చెప్పారా? ఆయన దగ్గర వరకు ఈ మ్యాటరే వెళ్తలేదు మేడం. అసలు 3000 మంది నిరుద్యోగులు పడుతున్నటువంటి తప్పన ఈ సమస్య అనేది అతని దగ్గర కూడా వెళ్తలేదు. అదే మీడియా సమ్ముఖంగా కనీసం ఆ సార్వత్రికంగా వెళ్ళేటట్టు చూడండి మీరు. ప్రభుత్వ వ్యతిరేకత మొదలైందని కూడా తెలుస్తుంది. అంటే గత పరిపాలన 6 నెలలు అవుతుంది, అప్పటి నుంచి మొదలైందని కూడా పూర్తిగా అయితే. ప్రభుత్వ వ్యతిరేకత అనేది లోక్సభ ఎన్నికల ముందు నుంచి మొదలైంది. మీకు మీ పతనం అనేది మొదలైంది.
నేను చెప్తున్నా, స్థానిక ఎన్నికలు ఉన్నాయి, పురపాలక ఎన్నికలు ఉన్నాయి. మిమ్మల్ని ఓడగొడతాం. మా ఉద్యోగాలు ఓడబీక్తున్నారు మీరు. మమ్మల్ని బజార్ ఎక్కించిన మీరు అడక తిన్నోళ్ళ దగ్గర కూర్చోబెట్టారు. మా బతుకులు పోయినా పర్లేదు, మళ్ళీ ఇంకొక శ్రీకాంతాచారి అవుతాం మేము. ఖచ్చితంగా మిమ్మల్ని గద్దె దింపుతాం. మా ఉద్యోగాలు ఓడబీకండి. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మా 3000 కుటుంబాల వెలుగు నింపండి, లేదంటే మీ కుర్చీలో ఓడగొడతాం. చెప్తున్నాం కదా, నిరుద్యోగులతోటి ఏ ప్రభుత్వం సరే నిరుద్యోగులతోటి పెట్టుకుంటే మాత్రం ఓడిపోతుంది. నిరుద్యోగుల పతనం అయిందంటే అది నిరుద్యోగుల వల్లనే ఒక ప్రభుత్వం పడిపోతుంది. షూర్. అంటే మీరు అదే విధంగా ఇప్పుడు ఏ విధంగా న్యాయం కోరుకుంటున్నారు? మీకు ఏదైతే జరిగిందో ఖచ్చితంగా అన్యాయమే. ఏ విధంగా అంటే మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? మేడం ఒకటి, మేము మిమ్మల్ని కొత్తగా ఉద్యోగాలు ఇవ్వమని చెప్పట్లేదు. 9210 పోస్టులు ఉన్నాయండి. డౌన్ మెరిట్ అండి. మాకు అర్హత ఉన్నది. మాకు 1:2 ఎందుకు పిలిచారంటే సెకండ్ 1% పోయినప్పుడు సెకండ్ పర్సన్ని పిలవాలి. ఆ సెకండ్ పర్సన్ అనేది 1% రావాలి. ఆ 9210 పోస్టుల ఉద్యోగాలలో 6000 మంది మాత్రమే ఫుల్ఫిల్ అయ్యారు. మిగతా 3000 మంది రోడ్ల పొంటి వదిలిపెట్టేశారు. ఈ ప్రభుత్వం గాలికి వదిలేసారు. ప్లీజ్ పట్టించుకోండి. ఏవైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి 9210 పోస్టుల్ని 9210 మంది అభ్యర్థులతో నింపాలి అనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్. ఇది చాలా చిన్న డిమాండు. సో మీరు దీన్ని రివ్యూ నిర్వహించి ఎందుకు సమస్యను పరిష్కరించట్లేదో మాకైతే అర్థం కావట్లేదు. సో దీన్ని రాజకీయ కోణంలో చూడకండి. సో ఇప్పటికే నిరుద్యోగుల్లో అసహనం అనేది వచ్చింది. నిరుద్యోగులతో చర్చలు జరపండి. ఈ గురుకుల అభ్యర్థులు ప్రధానంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా నష్టపోయింది. 46 జీవో టీఆర్ఎస్ ఖాతాలో మీరు నెట్టినట్టయితే సో ఈ గురుకుల అభ్యర్థులు మాత్రం ఈ కాంగ్రెస్ ఖాతాలోనే ఉన్నారు వాస్తవానికి. సో ఇక్కడ నిరుద్యోగుల అసహనం మొదలైంది. సో ప్రభుత్వం నిరుద్యోగులతో చర్చలు జరపాలి. దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దు. సో ఇక్కడ గ్రూప్ 2, గ్రూప్ 1 అభ్యర్థులు కానీ, గ్రూప్ 3లో పోస్టులు పెంచడం కానీ, మెగా డిఎస్సి కానీ, సో ఇక్కడ మీరందరూ సో నిరుద్యోగుల అసహనాన్ని గుర్తించి ప్రభుత్వం మంచిగా నడుచుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ కూడా ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని రాజకీయ కోణంలో చూస్తే మీరు కూడా గత ప్రభుత్వానికి పట్టినటువంటి పరిస్థితే పడుతుంది. మేము రాజకీయాలకు పూర్తిగా వ్యతిరేకం. మేము కేవలం ఇక్కడ ఏ రాజకీయాలకు ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోయి రాలేదు. ఇక్కడ అందరూ మాస్టర్స్, బిఎడ్ కంప్లీట్ చేసిన వాళ్ళే ఉన్నారు. ఇది న్యాయమైనటువంటి డిమాండ్ కాబట్టి న్యాయం కోసం, జస్టిస్ కోసం వచ్చారు. ఖచ్చితంగా మేము న్యాయం కోసం గురుకుల అభ్యర్థులకు న్యాయం జరిగింది. మీరు అక్కడ సీఎం ఆఫీస్ దగ్గర కూర్చున్నారు, ఇంత బైఠాయించారు. మరి మిమ్మల్ని ఎవరని ఇక్కడ పెద్దమ్మ గుడి దగ్గరికి వచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు? అసలు పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి 144 సెక్షన్ అని మా పోలీసు వాళ్ళు అందరూ మమ్మల్ని ఎల్లగొడుతున్నారండి. మా సమస్యలను వారి దగ్గర తీసుకుపోని ఇస్తలేరు. నేను ఇదే పోలీసు వాళ్ళని అడుగుతున్నాను. మేము మీ యొక్క ముఖ్యమంత్రి గారు ప్రజల దగ్గరకు వచ్చారు, ఇళ్లలో కూడా వచ్చారు ప్రచారం కోసం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చారు. మరి మా దగ్గరికి ఎందుకు వచ్చారని 144 సెక్షన్ పెట్టినామా? మేము వాళ్ళ వెళ్ళగొట్టినామా? మేము గౌరవించినాం, ఆదరించినాం, అభిమానించినాం, ఓట్లు వేసినాం, పదవులు ఇచ్చినాం, గద్దెల కుర్చీలో కూర్చోమని కూడా చెప్పినాం. మమ్మల్ని పరిపాలించండి అని చెప్పినాం. కానీ మమ్మల్ని బదాలకి ఏమని చెప్పలేదు. కదా ఒకవైపు నిరుద్యోగులని ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళు పట్టించుకోవాలి. 144 సెక్షన్ ఉంది అని చెప్పి అసలు సీఎంతో మాట్లాడించే పరిస్థితి కానీ, లేకపోతే అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. నిరుద్యోగులకు అడిగేది ఉద్యోగాలు మాత్రమే. మాకు డౌన్ మెరిట్స్ ఖచ్చితంగా కావాలి. ఇదే గత ప్రభుత్వం కూడా ఇలానే నిరుద్యోగుల పక్షాన నించోలేదు, గద్దె దింపాము. ప్రభుత్వ వ్యతిరేకత అనేది మొదలయ్యింది. ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వం నించోవాలి, చర్చలు ఇవ్వాలి, అది స్టూడెంట్స్తో మాట్లాడాలి అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళ నిరుద్యోగులు అందరూ మాట్లాడడం జరుగుతుంది. మేము తలుచుకుంటే మీ పదవులే ఉండవు, మేమే కదా, మేమే ప్రజలం కదా, మేము ఓటేసినాము. ఇప్పుడు మా సమస్యలు మీ దగ్గరికి తీసుకొస్తుంటే కూడా మా పరిస్థితి ఎవరు పట్టించుకునే నాదుడే లేరు. అసలు మా పరిస్థితి ఏంటి, మాకు ప్రాబ్లమ్స్ ఏంటి పట్టించుకుంటే అదంతా కూడా ఏ పార్టీకి మేము అనుకూలం కాదు. ఎవరు రెచ్చగొడితే మేము ఇక్కడ రాలేం. కేవలం మా పరిస్థితులు బాగాలే. 3000 కుటుంబాలు రోడ్లపైన కూర్చున్నాయి. ఖచ్చితంగా డౌన్ మెరిట్ కావాలి, మాకు న్యాయం జరగాలి. వీ వాంట్ జస్టిస్ అంటూ క్యాండిడేట్స్, గురుకుల క్యాండిడేట్స్ మాట్లాడడం జరుగుతుంది. చెప్పండి, గత కొన్ని రోజుల క్రితం కూడా ఇలానే ధర్నా చేశారు. అప్పుడు వాళ్ళు వారం రోజుల్లో మేము చెప్తామని చెప్పారు. ఇప్పటి వరకు మీకు ఏమైనా ఆన్సర్ వచ్చిందా? మాకు వారం రోజుల నుంచి కాదండి, మేము గత 5 నెలల నుంచి పోరాడుతున్నాము. మేము 9210 పోస్టులను ఫిలప్ చేయడం కోసము. మా లక్ష్యం ఏంటంటే 9200 పోస్టులను ఫిలప్ చేయండి. డౌన్ మెరిట్ అనే ఆప్షన్ అనేది ఒక నోటిఫికేషన్లో లేదు. డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ ఈ వరుస క్రమంలో మీరు ఫిలప్ చేస్తానన్నారు. అదే వరుస క్రమంలో ఫిలప్ చేయండి. మీరు అలా ఫిలప్ చేసేది ఉంటే మేము ఈరోజు రోడ్లకు ఎక్కాల్సిన పరిస్థితి ఏముంది? ప్రజెంట్ ఏమంటున్నారు మీ డిమాండ్స్ చెప్పిన తర్వాత? అసలు మా తరపు నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన లేదండి.
కనీసం మాకు ఒక వెబ్ నోట్ కానీ లేదంటే మీడియా ముందు ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసినా కూడా మేము నిరసనను విరమించడానికి రెడీగా ఉన్నాం. లేని పక్షంలో మేము నిరాహార దీక్షలు చేయడానికైనా ఎన్ని రోజులైనా కూడా మీ సీఎం ఇంటి ముందు మేము భిక్షాటన చేయడానికి రెడీగా ఉన్నాము. సో అంటే ఇప్పుడు మీకు ఇవి కాకుండా వేరే ఫర్దర్గా ఇంకా వేరే జాబ్స్ ఏమైనా కూడా చేసుకునే అవకాశం లేకుండా పోయిందా? వేరే జాబ్స్ మాకు ఉన్నాయండి. ఇప్పుడు ప్రజెంటు మాకు రేపు ఎల్లుండిలో మనకు హాస్టల్ వెల్ఫేర్ వార్డెన్ ఉంది అండ్ వన్ మోర్ డిఎస్సి కూడా ఉందండి. కానీ వీటిని మేము చదవలేకపోతున్నాం. మమ్మల్ని మానసికంగా కృషించిపోయింది మా మెదడు. అసలు దేనిపైన ఒక బుక్స్ పైన మాకు ఫోకస్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఈ విధంగా దెబ్బతీసినప్పుడు ఆ డిఎస్సిని కూడా కరెక్ట్ ఫిలప్ చేస్తాడా లేదా, ఒక ప్రైవేట్ ఉద్యోగాలు మానుకొని క్రెడిట్ కార్డు బిల్లులు కట్టలేక అప్పులు చేసి ఆ అప్పులు కట్టలేక ఇంటి ముందు వచ్చిన వాడికి సమాధానం చెప్పలేక ఇప్పుడు మమ్మల్ని మానసికంగా దెబ్బతీస్తే మేము బుక్ ఓపెన్ చేసి ఏ విధంగా చదవాలని, మేము ఏ విధంగా చదవగలుగుతాము, మేము ఏ విధంగా నెక్స్ట్ ఎగ్జామ్ రాయగలుగుతాము? అంటే ఇప్పుడు మీకు కొంతమంది ఇప్పుడు సీఎంని కలవడానికి వెళ్ళారని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు కలిసిన తర్వాత కూడా మీకు ఇవి ఇప్పిస్తారు కొద్ది రోజుల్లో అనే నమ్మకం ఉందా? అలాంటి నమ్మకం ఉండేది ఉంటే మేము ఇక్కడ రోడ్డున పడాల్సిన పరిస్థితి లేదండి. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ రీవెరిఫికేషన్ ప్రాసెస్లో కూడా దాన్ని అవకతవకలతో ఫిలప్ చేస్తున్నారు. కానీ దాన్ని ఒక సక్రమంగా ఒక ఆర్డర్లో డిసెండింగ్ ఆర్డర్లో ఫిలప్ చేసేది ఉంటే మేము ఇప్పుడు రోడ్డున ఎక్కాల్సిన పరిస్థితి లేదండి. సో ఇప్పుడు ఎందుకని మిమ్మల్ని ఇప్పుడు అక్కడ ధర్నా స్టార్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని పెద్దమ్మ టెంపుల్ వరకు తీసుకెళ్తున్నారు? దానికి కారణం ఏంటంట? అసలు మేము సీఎం ఆఫీస్ నుంచి 100 మీటర్ల దూరంలో ఉన్నామండి. ఒక రాకపోకలను కూడా మేము ఇంతవరకు అంతరాయం కలిగించలేదు. ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా మేము ఎవరికి అంతరాయం కలిగించలేదు. శాంతియుతంగా మేము నిరసన తెలుపుతున్నాము, మాకు న్యాయం జరగాలి అని. ఇది 3వ రోజు. కానీ ఇంతవరకు స్పందన లేదు. అంటే మా మీద ఇంత మీకు కక్ష సాధింపు ఎందుకని? మీరు కనీసం చెప్పండి, మీ వల్ల కాదు, మేము ఇది ఫిలప్ చేయలేము, లేకపోతే మేము నెక్స్ట్ నోటిఫికేషన్లో మిగిలిన ఫిలప్ చేస్తామని చెప్పండి, మేము నిరసన చేయము. మా ఉద్యోగాలది మేము ఇంతవరకు సార్కి ఇంటికి ఇంత దూరం ఉన్నా కూడా మమ్మల్ని ఇంతవరకు పట్టించుకునే పరిస్థితి లేదండి. దయచేసి మేము ప్రభుత్వానికి వేడుకుంటున్నాము, ఒక టీచర్లము భావి భారత పౌరులను తీర్చిదిద్దే మేము ఒక ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న వాళ్ళము. కనీసము మాకొక ఇదొక అవకాశాన్ని ఇచ్చి ఒక సక్రమంగా పోస్టులను ఫిలప్ చేయగలరని మేము కోరుకుంటున్నామండి. అంటే మీకు ఆల్రెడీ ఇంటర్వ్యూస్ జరిగిపోయి మీకు పోస్ట్ ఇవ్వడం ఒకటే బాకీ ఉందా? అవునండి, మేము 1:2లో ఉన్న అభ్యర్థులం అండి. 1:2లో అంటే కామన్ పేపర్ ఒక్కొక్క ఎగ్జామ్కి వచ్చేసి మేము 1000 రూపాయలు కట్టాము. ఎగ్జామ్లని సపరేట్ పెట్టకుండా కామన్ పేపర్ పెట్టేసి దాంట్లో వచ్చిన వాళ్ళకి ఒక పేపరు మెరిట్ వస్తే ఆ ఒక్క పేపర్లోనే మెరిట్ వచ్చిన కారణంగా 3 పోస్టులు ఒకరికి వచ్చిన అవకాశం ఉందండి. మిగిలిన పోస్టులన్నీ బ్యాక్లాగ్గా చేసి నెక్స్ట్ నోటిఫికేషన్లో అంటే అభ్యర్థుల దగ్గర నుంచి మళ్ళీ 1000 కట్టించుకొని నెక్స్ట్ నోటిఫికేషన్లో ఫిలప్ చేయడానికి మీరు చూస్తున్నారు. మాది ఏంటంటే 1000 రూపాయలు కావాలంటే మేము 1000 రూపాయలు మళ్ళీ కడతాం. మేమేమంటున్నాం, ఆ 9210 పోస్టులను ఫిలప్ చేయండి. అదే కాకుండా ఇప్పుడు టీఎస్పీఎస్సీ జేఎల్ కానీ పాలిటెక్నికల్ జేఎల్ కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే డిఎస్సి కానీ దీని ద్వారా మళ్ళా ఉద్యోగాలు వచ్చిన వారికి మళ్ళీ గురుకులాలు వేకెంట్ చేసి వెళ్ళిపోతూనే ఉంటారు. కాబట్టి మేమేమంటున్నాము, ఇప్పుడు ప్రజెంట్ ఫిలప్ చేయండి. అవి రిజల్ట్ ఎలాగూ ఇవ్వలేదు, ఆ రిజల్ట్ ఇస్తే ఇంకా చాలా మాకు బెనిఫిట్ జరిగేది, అది ఇవ్వలేదు. ఇలాగనైనా ఫిలప్ చేయండి అనేది మా ఉద్దేశం. చేసాము, ఏడ్చాము, మొత్తుకున్నాము, ధర్నాలు చేసాము, అన్నీ అయిపోయింది. ఇంకా అడుక్కునే స్టేజ్కి దిగిపోయాం సార్. లాస్ట్కి అడుక్కుంటున్నాం ఇంకా అంతే. ఇంకా లాస్ట్ హోప్ మేడం, ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. 1:1లో ఉన్న వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేస్తున్నారు July 1st వీక్తో. ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిందంటే ఎవరు ఏం చేయలేము సార్. ఇదే మాకు చావా రేవా అన్నట్టుంది సార్. డూ ఆర్ డై సిచ్యువేషన్లో ఉన్నాం మేడం. ఈ రోజు రేపు కనుక సీఎం సార్ వెబ్ నోట్ ఇవ్వకపోతే మాకు చావే సరణ్యం. ఇంకా వేరే సూసైడ్ చేసుకోవాల్సిందే పిల్లలతో. అనవసరంగా చదువుకున్నాను అనిపిస్తుంది సార్ నాకైతే. కుమారాంటి లాగా ఏదైనా ఫుడ్ స్టాల్ పెట్టుకున్నా నీట్గా వెళ్ళిపోయేదేమో సార్ బతుకు. చదువుకుని రోడ్లు పట్టుకుని తిరగాల్సిన పరిస్థితి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు సార్. అవును సార్, 5 నెలల నుంచి తిరుగుతున్నాం సార్ పిల్లల్ని వదిలేసి. ఎక్కడెక్కడ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అన్నిటికీ రెస్పాండ్ అవుతున్నారు ట్విట్టర్లో, సోషల్ మీడియాలో. సీఎం ఇంతమంది ఆవేదన, ఇంతమంది ఏడుపు, ఇంతమంది అరుపులు ఆయనకి ఎందుకు వినిపించట్లేదు? ఆయన ఏమనుకుంటున్నారు అసలు? మా జీవితాలతో ఏం చేద్దాం అనుకుంటున్నారు? మేమేమి రాని పోస్టులు అడగట్లేదు. మేము మెరిట్లో కష్టపడి చదువుకొని వేలకు వేలు తగలేసి పిల్లల్ని వదిలేసి కోచింగ్ సెంటర్లో పడి కోచింగ్ తీసుకుని కష్టపడి చదువుకుని సంపాదించిన జాబ్స్ని మాకు ఇమ్మని అడుగుతున్నాం. మేమేం ఫ్రీగా జాబ్స్ ఇమ్మనట్లేదు, మాకేం డబ్బులు ఇమ్మని కూడా అడగట్లేదు, జాబ్లు ఇమ్మని అడుగుతున్నాం అంతే సార్. సీఎం సార్ చేతిలోనే ఉంది సార్ అంతా. ట్రిప్కి వెళ్తుంటే
ఇంటరిమ్ ఆర్డర్స్ ఉన్నాయి సార్, 3 సార్లు ఇచ్చింది హైకోర్టు, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి డౌన్ మెరిట్ లిస్ట్ ఫాలో అవ్వమని. కోర్టు ఆర్డర్స్ కూడా పట్టించుకోవట్లేదు, చట్టం ఏం చెప్పినా పట్టించుకోవట్లేదు. ట్రిప్కి వెళ్తుంటే ట్రిప్కి అయితే అసలు లెక్కలేని సార్లు తిరిగాం సార్ మేమైతే. వాళ్ళు ఏం చెప్తున్నారు ఒకే మాట, గవర్నమెంట్ ఏం చెప్తే అది చేస్తాం. కోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా ట్రిప్కి సంబంధం లేదు, గవర్నమెంట్ ఏం చెప్తే అదే చేస్తాం అంటున్నారు. ఇంకా మంత్రుల చుట్టూ తిరిగి, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి, అందరి చుట్టూ తిరిగి అలిసిపోయి లాస్ట్కి ఇంకా సీఎంఏ దిక్కని ఇక్కడికి వచ్చి కూర్చున్నాం సార్. సీఎం సార్ దగ్గరే ఉంది కదా సార్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా, ఇంకేం చేసినా ఆయనే చేయాలి సార్. సీఎం సరే మళ్ళీ ఆఖరి దిక్కు సార్, ఆయనే దిక్కు, ఇంకెవ్వరు లేరు సార్. అపాయింట్మెంట్ ఇచ్చేసారు, మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మాకు కూడా వస్తుంది, కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి డౌన్ మెరిట్ లిస్ట్ ఫాలో అవుతారని మాకు హోప్ ఉంది. కానీ 5 నెలలు అయిపోయింది మేడం, రిక్రూట్మెంట్ ప్రాసెస్ లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. ఇంకో 1 వీక్ 10 days రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం అయిపోతుంది. మాకేం సమాధానం చెప్తారు, అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు. సీఎం సార్ దగ్గరికి వస్తే ఆయన కనపడరు, ఆయన ఎవరికి కనపడరు. అన్న అని పిలిస్తే పలుకుతా అన్నారు, ఆయన ఎవరికి కనపడట్లేదు, ఎవరికి వినపడట్లేదు. పిఏ అపాయింట్మెంట్ ఇస్తున్నారు, ఆయన సంగీత మేడం దగ్గరికి వెళ్ళండి, ఆయేష మేడం దగ్గరికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి తిరగడమే సరిపోతుంది మేడం. ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే. మేము 1 kilometer అక్కడ బారికేడ్స్ బయట శాంతియుతంగా మా రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం అందరినీ. అక్కడ నుంచి ఇక్కడ పెద్దమ్మ గుడికి వెళ్ళిపోండి, ఇక్కడ ఉండకూడదు మీరు అంటున్నారు. అది పబ్లిక్ ప్లేస్, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తుంది. మేము పబ్లిక్ కాదా మేడం, మేము శాంతియుతంగా, అసలు స్లోగన్స్ కూడా ఏం చేయట్లా, శాంతియుతంగా మా బాధని వెళ్ళబుచ్చుకుంటున్నాం. అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చారంటే నాకైతే అర్థం కాదు. మరి గుడి దగ్గర కూర్చొని అడుక్కోమంటున్నారా, ఏం చేయమంటున్నారా నాకైతే అర్థం కావట్లేదు. ఇలా అడుక్కుంటే అన్న అప్పుడైనా చిన్న వీళ్ళ ప్రాబ్లమ్స్ పట్టించుకుంటున్నారు కదా సీఎం సార్. ఎవరికైనా ప్రాబ్లం వస్తే ఎక్కడ ఎగ్జామ్కి లేట్ అయితే పట్టించుకుంటున్నారు, కుమార్ ఆంటీని పట్టించుకున్నారు. మేము కూడా వాళ్ళ పొజిషన్లో ఉంటే మమ్మల్ని పట్టించుకుంటారేమో అని ఇక్కడ కూర్చొని అడుగుకుంటున్నాం. అదే అర్థం కావట్లేదు మేడం, మా బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు. అందరి చుట్టూ తిరిగి విసిగిపోయి లాస్ట్ ఇంకా సీఎం సరే దిక్కు చావారేవో ఇక్కడ తెలుసుకుందామని ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. ఆయనకి తెలుసో తెలీదో కూడా మాకు తెలియట్లేదు మేడం. ఎవరి దగ్గరికి వెళ్ళా మేము సీఎం గారికి ఎస్కలేట్ చేస్తాము, పిఏని కలిసాం. తెలిసి చేస్తున్నారా తెలీదా అసలు ఏం అర్థం కావట్లేదు మేడం. మాకైతే సీఎం సార్ నుంచి వెబ్ నోట్ రావాలి, ఈ రోజు సాయంత్రం కల్లా సీఎం సార్ నుంచి వెబ్ నోట్ రావాలి. అది ఒక్కటే మా డిమాండ్ మేడం, ఒకటే డిమాండ్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం. ఇక్కడ కూర్చుంటే పోలీస్ వాళ్ళు గుడి దగ్గరికి కొండి అక్కడ ఖాళీ ప్లేస్ ఉంది అన్నారు, అందుకని ఇక్కడికి వచ్చి వాళ్ళతో పాటు మేము అడుక్కుంటున్నాం. మాకు కంపల్సరీ డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేసే వరకు మేము ఇక్కడ నుంచి జరగము. ఎక్కడ మమ్మల్ని కూర్చొని ఇవ్వకుంటే మేము ఇది స్వతంత్ర దేశం కాదా, మేము ఎక్కడ కూర్చునే హక్కు లేదా మాకు? ఎక్కడున్నా ఎలగొడుతున్నారు పోలీస్ వాళ్ళు, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. కానీ మా జీవితాలు మరి వాళ్ళకి జాబులు రాకముందు వాళ్ళు కష్టపడలేదా? మా జాబులు వచ్చి మాకు చేస్తుంటే మీరు ఎందుకు ఇలా కొడుతున్నారు? ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ కూర్చునే అధికారం లేదని ఎందుకు పంపిస్తున్నారు? మమ్మల్ని అక్కనే కూర్చోమన్నారు, గుడి దగ్గర అడుక్కోమన్నారు, మేము ఇక్కడ కూర్చొని అడుక్కుంటున్నాము. మాకు డౌన్ మెరిట్ లిస్ట్ ఇచ్చే వరకు మేము ఇక్కడ నుంచి జరగము. పెద్దమ్మ తల్లి గుడి దగ్గరికి కొండి అక్కడ ఖాళీ ప్లేస్ ఉందని చెప్పారు. మాకు డౌన్ మెరిట్ లిస్ట్ ఇస్తామని వెబ్ నోట్ ఇచ్చే వరకు వేడుకుంటున్నాం. అందుకని సీఎం ఇంటి దగ్గరికి వెళ్తే పెద్దమ్మ గుడి దగ్గరికి వెళ్ళమన్నారు, అందుకని పెద్దమ్మ గుడి ఇప్పుడు సీఎం మరి పెద్దమ్మ తల్లి చెప్తాదేమో ఈ రోజు ఇప్పిస్తాడేమో, అందుకని ఇక్కడికి వచ్చినాం. మేము గవర్నమెంట్ ఈ రోజు స్పందించాలి, మా కోరికను నెరవేర్చాలి. ఇది కోరిక కూడా కాదు, మా హక్కు. మేము ఫ్రీగా జాబ్ ఇవ్వమనట్లేదు. మాకు ఎలాగైనా ఈ రోజు డౌన్ మెరిట్ లిస్ట్ ఇస్తామని వెబ్ నోట్ ఇచ్చే వరకు గుడి దగ్గర కూర్చొని పెద్దమ్మ తల్లి చెప్తారా ఎవరు చెప్తారా మాకు తెలియదు, వెబ్ నోట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఫస్ట్ రీజన్ కావాలి మాకు. ఫస్ట్ పోలీసులు అనే వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని అక్కడ నుంచి ఇంత దూరం వరకు తీసుకురావడానికి గల కారణం ఏమంటున్నారు? ఏంటో వాళ్ళకి తెలుసు, మేము వాళ్ళ డిపెండ్ అయ్యి వస్తే మాకు ఏదో మాకు స్పందిస్తారని వస్తే ఇట్లా రోడ్ల మీద పడేసి తింపుతారని చెప్పేసి అనుకుంటే ఇది మేము కాంగ్రెస్ తెచ్చుకునే వాళ్ళంగా ఈ రోజు అదే ప్రభుత్వం ఉండనిస్తుండే. అంటే ఇప్పుడు మీరు ఇప్పటికీ మీరు నమ్ముతున్నారా వాళ్ళు జాబ్స్ ఇప్పిస్తాము అని? నమ్ముతున్నాము. ఇప్పిస్తే కనుక 10 years రేవంత్ రెడ్డి అన్న నువ్వు పరిపాలన కొనసాగిస్తావు, లేకుంటే ఇక అది వేరేలా ఉంటుంది. ఇక వెబ్ నోట్ రాకపోతే ఈ రోజు ఇప్పుడు ఇంతమంది ఇంత ఉద్రేగానికి గురవుతున్నారు, అయినా కూడా ప్రభుత్వం ఏం పట్టనట్టుగా వెళ్ళిపోండి అని అంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? అనేదేముంది, ఇక వాళ్ళు కావాల్సింది వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు హాయిగా ఏసీ రూమ్లలో కూర్చున్నారు. ఇక మేము ఇక్కడ రోడ్ల మీద తిరుగుతున్నాం అంతే. ఏముంది అంటే ఇప్పుడు మీకు జాబ్స్ ఇస్తారు అని చెప్పేసి ఏమైనా నమ్మకం ఉందా? నమ్మకం ఉంది కాబట్టి వస్తున్నాము. ఇక వాళ్ళు ఇక ఫైనల్గా ఏం చేస్తారు అనేది ఇక దేవునికి ఎరక. ఇక అది ఎవరికి ఇక వాళ్ళు మౌనం వహిస్తారు ప్రతిదానికి. ఆ మౌనం వెనుక ఉన్న రహస్యం ఏందనేది ఎవరికి అర్థం అవటం లేదు. పోలీసుడు ఇంత పర్టికులర్గా వెళ్ళిపోండి అని చెప్పేసి అక్కడ నుంచి ఉన్న వాళ్ళని ఇంత దూరం పెద్దమ్మ తల్లి టెంపుల్ వరకు తీసుకొచ్చారు, దానికి రీజన్స్ ఏమున్నాయి అనుకుంటున్నారు? రీజన్స్ ఏముంది, ఇక వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నట్టు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఇక పంపిస్తారు అన్న. ఇక పోలీసులు వాళ్ళ చేతుల్లో ఉంటారు, మనకెందుకు, మనకు ఉండరు. ఇక వాళ్ళు గవర్నమెంట్ మనుషులు కాబట్టి ఇక వాళ్ళు చెప్పినట్టు వింటారు. వాళ్ళు ఇక ప్రజల గురించి వాళ్ళకు కూడా పట్టదు, వాళ్ళకు కూడా పట్టదు.
అందరు కక్ష కట్టిరు ఫైనల్గా గురుకులాల అభ్యర్థుల మీద కక్ష కట్టిరు అన్నట్టు. వీళ్ళు ఉండొద్దు, నిరుద్యోగులు తెలంగాణలో ఉండొద్దు. అంటే ఇప్పుడు గురుకుల వాళ్ళ మీద కక్ష కట్టారంటే ఇప్పుడు రేపటి రోజున అదేంటి భావితరాన్ని తయారు చేసే వాళ్ళే మీరు గురువులు. సో మీ మీద కక్ష కడితే రేపటి భవిష్యత్తు ఎట్లా అని అనుకుంటున్నారు? భవిష్యత్ మేము కూడా చూపిస్తాం రేపు వాళ్ళకి. ఇప్పుడు మొన్న ఏమైందో చూసిరు కదా, కక్ష కట్టిన వాళ్ళ పని ఏమైందో చూసిరు కదా. నెక్స్ట్ అదే గతి పడుతుంది మీకు కూడా, మీరు గుర్తుంచుకోవాలి. మరి ఇప్పుడు టైం అనేది ఎవరికి ఒకే విధంగా ఉండదు, ఎప్పుడు వస్తూ ఉంటుంది. ఇక కొంతమంది ఒక 5 మెంబర్స్ వరకు వెళ్ళారు సీఎం దగ్గరికి అని అంటున్నారు. సో ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత మీకు పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది అని అనుకుంటున్నారు? ఉన్నానండి ఢిల్లీలో ఉంటే సీఎం దగ్గరికి ఎవరు పోయి, సీఎం లేనే లేడు ఇక్కడ. ఒక 5 మెంబర్స్ ని తీసుకొని వెళ్ళారని ఇప్పుడు సీఎం లేరు కదా. అవును, రిప్రజెంటేషన్ ఇవ్వడానికి తీసుకొని వెళ్ళారు. గతంలో కూడా ఇట్లా రిప్రజెంటేషన్ ఇచ్చాం, కానీ దానికి ఫలితం ఏమాత్రం రాలేదు. మేము అదే మానసిక ఆందోళనలో మళ్ళీ ఇక్కడికి రావడం అనేది జరిగింది మేడం. సో ఇక్కడ మాకు ఖచ్చితంగా బ్యాక్లాగ్స్ లేకుండా ఫిల్ చేస్తే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ఏవైతే 9210 పోస్టులు ఉన్నాయో 9210 మంది అభ్యర్థులతో నింపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము కొత్త పోస్టులు ఏమి మేము కోరుకోవట్లేదు. మెరిట్లో లేని వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వని మేము అనట్లేదు. సో నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి ఖాళీలని నింపాలి అని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ నింపాలి అని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో కానీ ప్రభుత్వం గత 5 నెలలుగా ఏమి పట్టించుకునేటువంటి పరిస్థితి. మేము ఈ గురుకుల నోటిఫికేషన్ కోసం 2018 నుంచి ఎదురు చూడడం అనేది జరిగింది. గత సంవత్సరంగా కోచింగ్లు తీసుకొని అందరూ ప్రిపేర్ కావడం అనేది జరిగింది. సో ఇట్లా చేయడం వల్ల 3000 పోస్టులు బ్యాక్లాగులుగా ఏర్పడే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి దీని మీద రివ్యూ నిర్వహించి బ్యాక్లాగ్స్ లేకుండా 9210 పోస్టులని ఫిల్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ఒక చిన్న సమస్య, చిన్న రివ్యూ నిర్వహిస్తే సరిపోతుంది. ఇంతమంది మానసిక ఆందోళనలో గురి కావాల్సిన పని కూడా లేదు. సో ప్రభుత్వం ఒకసారి పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే పరిస్థితి ఈ విధంగా ఉంది. అక్కడ ఎక్కడో సీఎం వాళ్ళ ఇంటికాడ స్టార్ట్ అయిన ఈ ధర్నా ఇక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి వచ్చి ఇక్కడ కూర్చొని మాకు జాబులు మాకు ఇప్పించండి అని అడుక్కునే పొజిషన్లో ఈ అభ్యర్థులు ఉన్నారు. వాటి వరకు వెబ్ అప్లికేషన్ అనేది ఇవ్వకపోతే మేము చావడానికైనా సిద్ధమే అని చెప్పేసి అభ్యర్థులు తెలుపుతున్నారు. మరి సీఎం అప్లికేషన్ ఇస్తారా, ఆ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారా లేదా అన్నది వేచి చూడాలి. కెమెరామెన్ రామ్తో శ్రావణి, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.